నా పేరు సంజీవ్ రెడ్డి. నా హక్కింపేటు మా గ్రామము. ఫార్మా కంపెనీ కొరకు మా గ్రామాన్ని ఫార్మా సిటీగా ప్రకటించిండు ముఖ్యమంత్రి గారు. అయితే ఈరోజు ఫార్మా కంపెనీకి మా హక్కింపేట గ్రామ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్స్ ఇవ్వడానికి తయారైనరు. ఇప్పటి వరకు 350 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది, ప్రభుత్వ భూమిని. మరి ఇప్పుడు కొందరు దుష్టశక్తులు దాన్ని ఇది క్రియేట్ చేసి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రావడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే తప్ప మిగతాది ఏం లేదు. రైతులు అందరూ సుముఖంగానే ఉన్నారు భూములు ఇవ్వడానికి. ఒకటి ఏంది అంటే జర కంపెన్సేషన్స్ పెంచుమని చెప్పి మాత్రమే అడుగుతున్నారు రైతులు, భూములు ఇవ్వము అని ఎవరు అంటలేరు. దీనికి మన టీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారు దీనికి మూలకారకుడు. నిన్నటి గొడవకు దానికి రైతులంతా రెచ్చగొట్టి రైతులంతా జైలుకు పంపి ఇంచుమించు ఒక 100 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఇంతవరకు ఎలాంటి గొడవలు జరగలేదు. మా రైతులు చాలా మంచి వ్యక్తులు. దాన్ని అభివృద్ధి తీసుకుపోదామని చెప్పి ఏం చేస్తుంటే దాన్ని అడ్డుపడుతున్నాడు. గత 5 సంవత్సరాలు ఆయన ఒక గంపెడు మన్ను కూడా వేయలేదు అక్కింపేట గ్రామానికి. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి సహకారంతో జూనియర్ కాలేజు, ఐటీఐ కాలేజు, హెల్త్ సబ్ సెంటరు తీసుకొని వచ్చినాము. ఇంకా ఫార్మా కంపెనీస్ పడితే ఇంకా అభివృద్ధి చెందుతుంది, మా యువకులకు అంత ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మేము దానికి అందరికీ సుముఖంగానే ఉన్నాము. మా రైతులు కూడా సుముఖంగానే ఇస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి 350 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఇంతవరకు. ఇప్పుడు కూడా ఇంకా కావాల్సి ఇంకా ఇస్తామంటున్నారు రైతులు, అక్కింపేట కానీ పోలేపల్లి కానీ. మరి ఈ గొడవలకు అంత కారణము పట్నం నరేందర్ రెడ్డి గారే అని చెప్పి మాకు తెలుస్తున్నది. కావున దయచేసి రైతుల పక్షాన కొట్లాడి రైతుల కంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని చెప్పి, అభివృద్ధిని అడ్డుకోకూడదని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొకటి, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 70 సంవత్సరాల నుంచి వెనుకబడి ఉంది కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మంచిగా చేసుకుందామంటే ఈ దుష్టశక్తులన్నీ మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. కాబట్టి దయచేసి అడ్డుకోవద్దని చెప్పి వాళ్ళకు సూచన చేస్తుండా. కొడంగల్ ఇప్పుడన్నా డెవలప్ అవుతుంది. అసలు కొడంగల్ పేరే లేదు 70 సంవత్సరాల నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఇంత డెవలప్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు దీన్ని అడ్డుకోవద్దు, డెవలప్మెంట్కి అందరం సహకరిస్తామని చెప్పి మనవి చేస్తున్నాం.